నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటాం. ఈరోజు పంచాంగం నవంబర్ 19, 2024 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 6:13 సూర్యాస్తమయం సాయంత్రం 5:32. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి కార్తీక బహుళ చవితి. చవితి తిథి నవంబర్ 18 సోమవారం రాత్రి 10:05 నుండి నవంబర్ 19 మంగళవారం రాత్రి 9:06 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. తదుపరి కార్తీక బహుళ పంచమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం నవంబర్ 19 మంగళవారం రాత్రి 7:05 వరకు ఉంటుంది. తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మిథున రాశి. మిథున రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మిథున రాశిలోకి చెందుతారు. యోగం సాధ్య మధ్యాహ్నం 2:54 వరకు. తదుపరి శుభ కరణం బాలవ సాయంత్రం 5:30 వరకు. తదుపరి కౌలవ సాయంత్రం 5:04 వరకు. తదుపరి తైతల గర. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఈరోజు లేదండి. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి ఉదయం 9:05 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:28 నుండి రాత్రి 11:19 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 12:06 నుండి మధ్యాహ్నం 1:26 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:51 నుండి తెల్లవారితే 5:39 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:36 నుండి సాయంత్రం 5:12 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న, రావణ యుద్ధం అనంతరం సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పక విమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ ఎవరి కోసం ఆగింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇదే విధంగా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న అడగండి. మరి భరతుడుకు తన రాకును తెలుపుటకు రాముడు ముందుగా ఎవరిని పంపెను? ఇది నిన్నటి అడిగిన ప్రశ్న అండి. దీనికి జవాబు సి హనుమంతుడండి. కరెక్ట్గా అయితే ఒకళ్ళిద్దరు చెప్పారు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లల్ని అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు కార్తీక మాసం 18వ రోజు అండి. కార్తీక పురాణం వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేసి ప్లేలిస్ట్గా పెట్టాను. ఎవరికైనా అవసరం అనుకుంటే తప్పకుండా చూడండి. మరి అదేవిధంగా ఈరోజు సంకటహర చతుర్థి మరియు ఈరోజు అనురాధ కార్తె ప్రారంభం రాత్రి 1:56 మరియు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కూడా, మరియు ప్రపంచ టాయిలెట్ దినోత్సవం కూడా ఈరోజు, మరియు ప్రపంచ సాంస్కృతిక వారసత్వ దినోత్సవం మరియు పౌరుల దినోత్సవం కూడా ఈరోజు, మరియు స్వతంత్ర సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి మరియు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి జయంతి ఈరోజు, మరియు నటుడు సుబ్బలక్ష్మి సుధాకర్, నటి షకీలా మరియు నటి సుష్మితా సేన్ వాళ్ళు పుట్టినరోజు అండి. మన ఛానల్ తరపున వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే మంచిది కాదండి. వ్రతాలకైనా రుద్రాభిషేకాలకైనా కూడా మంచిది కాదు. ఆపరేషన్లకైనా వేట్లకైనా కూడా. మరలా సంకటహర చతుర్థి నాకు వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టానండి. పూజా సమయాలు, చంద్రోదయ సమయం, ముడిపి ఏ సమయంలో కట్టుకోవాలి అన్నీ కూడా. కానీ సంకటహర చతుర్థి నవంబర్ 19 మంగళవారం అండి. కానీ అలా కాదు, నవంబర్ 18 సోమవారం అని చాలామంది ఒకళ్ళిద్దరు కామెంట్ చేశారు, చాలామంది కాదు.
చెప్తున్నానండి. రాత్రి ఆ రోజు సోమవారం రాత్రి 10 గంటలకు తగులుతుంది. చవితి తిథి అప్పటి వరకు లేదు. చంద్రోదయం ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మనం సోమవారం సంకటహర చతుర్థి చేసుకోమండి. మంగళవారమే పూర్తిగా ఉంది. చంద్రోదయం చవితి తిథి కూడా మంగళవారమే తగిలిందండి. మీకు ఇక్కడ ఏ డౌట్ ఉన్నా నేను ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తున్నాను. కామెంట్ బాక్స్లో రిప్లైలో కూడా ఇస్తున్నాను. మీకు ఎవరికైనా సంకటహర చతుర్థి పూజ చేసుకున్నట్లయితే చంద్రోదయ సమయం కావాలనుకుంటే మీరు మీ జిల్లా పేరుని కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. అది రాత్రి 7-8 లోపు అయితే పర్వాలేదు. మరీ చంద్రోదయం అయిపోయిన తర్వాత రిప్లై ఇచ్చినా కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి ముందుగానే కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.